శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది రోజు తప్పకుండా ఈ కథను వినాలి. ఈ కథ మనసు నిర్మలంగా ఉంచుతుంది. ఈ యొక్క చరిత్రను మాటి మాటికి వినేందుకు అమృతం వలె ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ కథను వింటారో వారికి ఉన్నటువంటి సకల పాపాలు కూడా హరించుకుపోతాయి. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వం శ్రీపురం అనే గ్రామంలో మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఎంతో దరిద్రుడు అవ్వడం చేత భిక్షమెత్తుకుని జీవిస్తూ ఉండేవాడు. అయితే ఆ బ్రాహ్మణుడికి కొడుకు జన్మిస్తాడు. ఆ బ్రాహ్మణుడి భార్య పాలు సరిపోనందున పిల్లవాడు ఆకలికి తట్టుకోలేక రోజు రోజుకు కృషించి పోతూ ఉండేవాడు. ఆ బాలుడు ఆ విధంగా కృషించిపోతుంది చూసి తల్లి అయిన ఆ బ్రాహ్మణ స్త్రీ తన భర్తతో ఈ విధంగా చెబుతుంది. ఏవయ్యా, నేను చెప్పినటువంటి ఈ సంగతి కాస్త శ్రద్ధతో ఆలకించు. పిల్లవాడికి పాలు సరిపోవటం లేదు. పాలు సరిపోక పాపం పిల్లవాడు రోజు రోజుకి కృషించిపోతున్నాడు. కాబట్టి పాలు నిమిత్తం పాలు కలిగినటువంటి ఆవును ఒకదాన్ని తీసుకొని రా అని చెబుతుంది. ఆ మాట విన్నటువంటి ఆమె భర్త ఈ విధంగా అంటాడు. ఓ స్త్రీరత్నమా, నీకేమైనా పిచ్చి పట్టిందా? మనం చూస్తే కడు బీదవాళ్ళము. పాలను కలిగినటువంటి ఆవును నేను ఏ విధంగా తీసుకురావాలి? అసలు ఆ ఆవు ఏ విధంగా మనకు దొరుకుతుంది? చెప్పు. ధన రత్నాలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. లోకంలో గణ్యత ఏ విధంగా పొందానా? చెప్పు. ధన రత్నాలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. లోకంలో గణ్యత ఏమైనా ఉందా? లేదు. ఎవరికైతే ధన సంపదలు నిండుగా ఉంటాయో వారికే కదా ఈ లోకమంతా కూడా మర్యాదలు చేస్తూ ఉంటారు. వారికే కదా అందరూ భయపడిపోతూ ఉంటారు. మరి నా వంటి పేదవాడిని ఎవరు అడుగుతారు? అదే ఆ బ్రాహ్మణుడు చెప్పాడు. అప్పుడు భార్య చాలా దుఃఖిస్తూ బ్రహ్మదేవుడితో ఇలా అంటుంది. ఓ బ్రహ్మదేవుడా, మా ఇంటి వద్ద అసలు ఈ పిల్లవాడు ఎందుకు పుట్టించావు? ఏమి తిని ఈ పిల్లవాడు బ్రతకాలి అని చెప్పి నా కడుపున పుట్టించావు? ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుందేమోనని నాకు భయంగా ఉంది స్వామి అంటూ బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంటూ దుఃఖిస్తూ ఉంటుంది. ఆ పిల్లవాని ఘోష చూసి ఏం చేయాలో తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంట్లో ఉన్నటువంటి కమండలం అలాగే వగైరా చిల్లర సామాన్లు సంతలో అమ్మివేసి అమ్మినటువంటి సొమ్ముతో 50 రూపాయలు జాగ్రత్తగా పట్టుకొచ్చి భార్య చేతికి ఇస్తాడు. అప్పుడు ఆమె ఆ సొమ్ముని తీసుకుని సంతోషించి భార్యతో ఇలా అంటుంది. అయ్యా, ఈ సొమ్మునైనా తీసుకువెళ్ళి పాలు కలిగినటువంటి ఆవునైనా దొరుకుతుందేమో తీసుకుని కొనుక్కురా అయ్యా అని చెబుతుంది. తన భార్య చెప్పిన ప్రకారంగా బ్రాహ్మణుడు ఆ 50 రూపాయలు పట్టుకుని గ్రామానికి తిరుగుతూ ఉంటాడు. ఆ విధంగా తిరుగుతూ ఉండగా పెద్ద భాగ్యవంతుడైన ఒక షావుకారు ఉండేటటువంటి ఒక గ్రామానికి వెళ్తాడు. ధన ధాన్యాలు కలిగి కుబేరుడితో సరి సమానంగా ఆవులు కలిగి ఉంటాడు. చక్కగా ఆవులన్నీ కూడా నిండుగా ఉంటాయి. అయితే దైవగణన మాత్రం వేరేలా ఉంటుంది. ఏం జరుగుతుందంటే తన ఆవులో హోదా కలిగిన ఒక ఆవు ఉంది. అది దుష్టబుద్ధి కలిగింది. ఎందుకంటే మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి వారి యొక్క వ్యవసాయం అంతా కూడా తినేస్తూ ఉంటుంది. అలా ఒక రోజున షావుకారు చూస్తుండగానే ఒక పేదవాడి పొలంలో పడి అక్కడ ఉన్నటువంటి పంటంతా కూడా తినేస్తూ ఉంటుంది. అది చూసినటువంటి ఆ షావుకారు అతి కోపంతో ఈ విధంగా అంటాడు. పాపిష్టిదానా, నీ ముఖం కూడా చూసేందుకు నాకు ఇష్టం లేదు. నీ ముఖం చూడకుండా ఇప్పుడే ఈ క్షణమే దీన్ని అమ్మేస్తానని చెప్పి ఏదైనా కానీ విలువ కలిగినటువంటి ఆవైతే కానీ ఈ దుష్టబుద్ధి కలిగినటువంటి ఆవు మాత్రం నాకొద్దు. ఇప్పటికిప్పుడే గిరాకీ దొరికితే 50 రూపాయలకైనా సరే దీన్ని అమ్మేస్తాను అనేసరికి మధుసూదనుడు అనేటువంటి ఆ బ్రాహ్మణుడు అటు పోతూ ఆ మాటలు వింటాడు. ఆ మాటలు విని ఆ షావుకారు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటాడు. షావుకారు గారు, వినండి. ఆ విలువ కలిగినటువంటి ఆవు నిజంగా మీరన్నట్లుగా విలువ కలదే. అయినప్పటికీ మీకు మాత్రం ఇప్పుడు మంజూరు లేదు.
ఆ రూపాయి ఏదో నేనిచ్చేస్తాను. ఆవును దూడను రెండింటినీ ఇప్పించండి అని అడుగుతాడు. అప్పుడు షావుకారు ఆ బ్రాహ్మణ్ణి చూసి, నీకేమైనా వెర్రి పట్టిందా? విలువ కలిగినటువంటి ఆవును 50 రూపాయలకే పట్టుకుపోతావా అంటాడు. మరలా మదిలో విచారించి తెలియకనేశాను. ఆ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి ఎప్పుడు విన్నాడో ఏమో. ఇప్పుడు నేను ఈ ఆవును ఇవ్వకపోతే నాకు అసత్య దోషం ప్రాప్తిస్తుందేమో అని ఆ బ్రాహ్మణుడికి ఆవును దూడను ఇచ్చేస్తాడు. ఆ బ్రాహ్మణుడు ఇక వాటిని తీసుకుని అక్కడి నుండి బయలుదేరి తన ఇంటికి చేరుకుంటాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీకి చంద్రుణ్ణి చూసినటువంటి కలువ వలె సంతోషంగా ఉంటుంది. వెంటనే ఆవు పాలు పిండి కుమారుడికి పోసి ఎంతో సంతోషిస్తుంది. ఆ విధంగా కొన్నేళ్లు జరిగిపోయిన తర్వాత ఆ ఆవు ఎటుపోయిందో కానీ కనిపించదు. పొద్దుపోయినా కూడా ఇంటికి రాదు. ఆవు రాకపోవటం చూసి ఆ బ్రాహ్మణుడు ఆవు కోసం వెతుకుతాడు. వీధి సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ పొలాల్లో అంతా కూడా చూస్తాడు. అయినప్పటికీ ఆవు మాత్రం కనిపించదు. ఇక తెల్లవారగానే నిద్ర మేలుకొని ఆవును వెతకాలని చెప్పి బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళాక ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఇక అది ఒక పెద్ద గొప్ప మర్రి చెట్టు. ఆ చెట్టు దగ్గరకు వెళ్తాడు. ఆ చెట్టు సంగతి వినండి. ఆ చెట్టుపై 3 మనుషులు కూర్చుంటారు. వారు ఎవరు అంటే బ్రహ్మదేవుడు, విష్ణువు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు అనేటువంటి చెట్టు కింద ఈ బ్రాహ్మణుడు కూర్చుని ఆయాసం తీర్చుకొని పోతుండగా అప్పుడు ఆ చెట్టు పైన ఉన్నటువంటి త్రిమూర్తులు బ్రాహ్మణుణ్ణి పిలిచి, ఓ బ్రాహ్మణుడా విను, నీ మనసులో ఎందుచేత ఆ విధంగా దుఃఖం కలిగి ఉన్నావు? నీవసలు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ సంగతేమిటో మాతో చెప్పమని అడుగుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు 2 చేతులు జోడించి, అయ్యా, నేను చాలా భేదపడను, భిక్షమెత్తుకుని బతికేవాడిని. నాకు ఒక ఆవు ఉంది, అది కనిపించడం లేదు. ఈ దినం శ్రీపురంలో సంత జరుగుతుంది కదా, ఆ సంతకు పోయి వెతకదామని వెళ్తున్నాను. ఎవరైనా కానీ దొంగలించి తీసుకుని పోయి ఉంటే ఆ సంతలోనే కదా అమ్ముతారు. కాబట్టి ఆ హితవు చేతనే వెతకడానికి వెళ్తున్నాను. ఓ త్రినాథ స్వాములారా అంటూ తన యొక్క వృత్తాంతమంతా కూడా చెబుతాడు ఆ బ్రాహ్మణుడు. త్రిమూర్తులు ఈ విధంగా చెబుతారు. నీవిప్పుడు సంతకు వెళ్తున్నావు కదా, మా కోసమై ఏమైనా కొన్ని దినుసులు తీసుకుని రాగలవా అని ఆ త్రిమూర్తులు అడుగుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం దినుసులు కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ త్రిమూర్తులు ఈ విధంగా చెబుతారు. 1 పైసా ఆకు వక్క, 1 పైసా నూనె మాత్రం తీసుకునిరా అని చెబుతారు. అది విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు, త్రిమూర్తులారా, నేను కటిక పీదవాడను, పైసలు ఎక్కడుంటాయి చెప్పండి, ఉంటే నేను ఈ విధంగా ఎందుకు ఉంటాను? నేను పేద బ్రాహ్మణులను అని చెప్పాను కదా, భిక్షమెత్తుకొని జీవిస్తున్నానని చెప్పాను కదా అని ఆ బ్రాహ్మణుడు చెబుతాడు. ఓ బ్రాహ్మణుడా విను, అదిగో అటు చూడు, అక్కడ 2 చెట్ల పొదట్లో కనిపిస్తుంది కదా, దాని చెట్టు మొదట్లో 3 పైసలు ఉన్నాయి అని చెప్పి త్రిమూర్తులు చెబుతారు. ఆ పలుకులు విని బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళి పొదట్లో చూసేసరికి 3 పైసలు అతనికి కనిపిస్తాయి. ఇంకా ఏమైనా కొన్ని పైసలు దొరుకుతాయేమోనని ఆ చుట్టూ అంతా కూడా పైకి తీసి చూస్తూ ఉంటాడు. అది చూసి త్రినాథుల వారు ఈ విధంగా అంటారు. ఓ బ్రాహ్మణుడా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అందులో ఎందుకు వెతుకుతున్నావు? అందులో పైసలు లేవు. ఎంత వెతికినా కూడా అక్కడ నీకేమీ కనిపించవు అని చెబుతాడు. ఆ మాటలు విని బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి అతని మదిలో అనుమానం కలిగి మరలా తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడిస్తాడు. అది చూసినటువంటి త్రిమూర్తులు మరలా ఎందుకు వచ్చావు అని అడుగుతారు. దానికి ఆ బ్రాహ్మణుడు, మీరు చెప్పినటువంటి వస్తువులు దేంట్లో తీసుకుని రావాలి అని అడుగుతాడు. దానికి త్రిమూర్తుల వారు గావంచాలో తీసుకుని రా అని చెబుతాడు. అది విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు, అయ్యా, గావంచాలో నూనె ఎలా వస్తుంది? మీరు జగత్కర్తలు కదా, నా వద్దేమైనా కపటమాడుతున్నారా చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు త్రిమూర్తులు, మా నామాన్ని తలుచుకుని నీవు గావంచాలో తీసుకుని రా, తప్పకుండా నిలుస్తుంది అని చెబుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వారి వద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆనందంతో ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలోకి ప్రవేశిస్తాడు. ఆవులు ఉండేటువంటి సంతకు వెళ్ళి చూడగా తన ఆవు అక్కడ కనిపించదు. ఆకులు, చెక్కలు, అలాగే గంజాయి పుచ్చుకుని నూనె గురించి బజారుకు వెళ్ళి
తెలికిలవాడిని చూసి నూనె ఈ గావంచాలో పోయండి అని చూపించి, ఇదిగో ఇందులో 1 పైసా మాత్రమే నూనె పోయండి అని అడుగుతాడు. ఈ సంగతి తెలికిలవాడు చూసి, ఈ బ్రాహ్మణుడికేమైనా పిచ్చి పట్టిందా ఏమో, ఇతను పిచ్చివాడేమో అని నూనె లేదు ఏమీ లేదు అని చెబుతాడు. ఇక అక్కడ నుండి మరో ముసలివాడి దగ్గరకు వెళ్ళి నూనె అడుగుతాడు. ఆ ముసలివాడు అతన్ని యగాదిగా చూసి, ఎంత కావాలి అని అడుగుతాడు. 1 పైసా మాత్రమే కావాలి, అది కూడా ఇదిగో ఈ గావాంచాలో మాత్రమే కావాలని అడుగుతాడు. ఇక తెలికిలవాడు నూనె కొలుస్తాడు. బ్రాహ్మణుడు గావంచా చూపిస్తాడు. ఈ బ్రాహ్మణుడు వికారపు వాడేమోనని చెప్పి ఇతని మోసం చేసి ఇతని దగ్గర ఉన్నటువంటి ఈ పైసా తీసుకుంటానని చెప్పి ఆలోచించుకుని కొలత పాత్ర తిరగవేసి నూనె కొలిచి ఇస్తాడు. అప్పుడు ఆ విప్రుడు గావంచా కొనచెంగు పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తెలికిలవాడు సంతలో కూర్చుని ఉంటాడు. కుండలో చూస్తే నూనె కొంచెం కూడా ఉండదు. అది చూసినట్లు తెలిపాడు. అది చూసి మూర్ఛపోయాడు. ఇక కొంతమంది తెలికిల వాళ్ళందరూ వచ్చి అతని ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చోబెడతారు. అతనికి కాస్త తెలివి రాగానే ఏమిటి సంగతి అని అడుగుతారు. అప్పుడు అతను ఈ విధంగా చెబుతాడు. అయ్యా వినండి, ఎక్కడి నుండో కాని ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. నన్ను వచ్చి ఇప్పుడే కలిసి నూనె తీసుకుని అటుగా వెళ్ళాడు. అతడు వెళ్ళిన తర్వాత కుండలోని నూనె చూస్తే అస్సలు కొంచెం కూడా లేదని చెబుతాడు. ఇక ఇప్పుడు ఒక ఆయన వచ్చి మమ్మల్ని కూడాను అడిగాడు, కానీ మేం మాత్రం లేదని చెప్పాం. అతను వెళ్ళిపోయాడు. ఈ విధంగా మీ దగ్గరకు వచ్చాడేమో అని చెప్పి అంతా వివరించి అందరూ కూడా ఆ యొక్క బ్రాహ్మణుడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చెబుతారంటే, ఓ బ్రాహ్మణుడా, మీరు ఈ నూనెను కొని తీసుకున్నారు కదా, అది చాలా తక్కువగా ఉంది, పూర్తిగా ఇచ్చివేస్తాం, దాన్ని కూడా తీసుకువెళ్ళండి అని ఆ బ్రాహ్మణుడికి చెబుతారు. ఆ మాటలు విన్న ఆ విప్రుడు అక్కడికి మళ్ళీ తిరిగి వస్తాడు. ఎప్పటి వలె దుర్త్యభర్తి అయిపోతుంది. తెలికిలవాడి మొహంలో ఆనందం చెప్పడానికి శక్యం కాకుండా ఉంటుంది. అప్పుడు కొలత పాత్ర పట్టుకుని తెలికిలవాడు చమురును జాగ్రత్తగా కొలిచి ఆ యొక్క విప్రుని గావంచాలో చమురు పోస్తాడు. అది పట్టుకుని ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ బ్రాహ్మణుడు త్రినాథుల వారి వద్దకు వెళ్ళి వారి దినుసులు ఇచ్చివేసి అతనికి సెలవిమ్మని కోరుకుంటారు. త్రిమూర్తులు విప్రునితో ఈ విధంగా చెబుతారు. విప్రుడా, నీ కష్టం చూసి మా మదిలో దయ కలిగినది. ఒక మాట చెబుతాను వినండి. నీవు త్రినాథులకు సేవ చేస్తావా? ఆ విధంగా సేవ చేస్తే నీకు ఉన్న దరిద్రమంతా కూడా పటాపంచలై అధిక సంపదలు కలుగుతాయని చెప్పి త్రినాథుల వారు చెబుతారు. అది విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు, స్వామి, ఏ ద్రవ్యాలతో మిమ్మల్ని పూజించాలి అని అడుగుతాడు. అప్పుడు త్రినాథుల వారు ఈ విధంగా చెప్పుతారు. ఓ విప్రుడా, పూజ కోసం అధికమైనటువంటి వ్యయం అక్కర్లేదు. కొంచెంలో అయినా సరే మేము తృప్తి పొందుతాము. ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసల ఖర్చు చాలు. మా కోసం త్రిమూర్తుల యొక్క ద్రవ్యం ఇంతే. మాకు చేయాల్సింది కూడా అంతే. 3 మట్టి పాత్రలు చేసి రాత్రి తొలిజాములో మీ ఇంటి లోపల స్నేహితులు కొంతమందిని ఆహ్వానించి ఈ యొక్క పూజా ద్రవ్యాలను తీసుకుని వచ్చి అక్కడి నుంచి ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. అప్పుడు నేను ఉన్నటువంటి సకల పాపాలన్నీ కూడా హరించుకుపోతాయని చెబుతాడు. అది విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు పూజ చేసుకునేందుకు ఉపక్రమిస్తాడు. చెట్టు మొదట్లోనే పూజ గురించి అలాగే తన మనసులో ఉన్న కోరిక గురించి చెప్పుకొని పూజను ప్రారంభించాడు. ఇక ముందుగా అతను తీసుకొచ్చినటువంటి ఆయా దినుసులను కూడా బయటకు తీస్తాడు. అప్పుడు త్రిమూర్తులు, నీవు ఆ యొక్క గావంచ చెంగు చీరి ఒత్తు చేయి అని చెబుతాడు. అప్పుడు పేదవాడు అయిన బ్రాహ్మణుడు భిక్షమెత్తుకొని, దాన్ని కడుపుకునేటువంటి కుటుంబం మాది. వస్త్రాలకు నేను ఎంతగానో కష్టపడుతున్నాను. దీపం ముట్టించేందుకు నా దగ్గర అగ్ని లేదు. పైగా గావంచా వద్ద పాలైపోయింది. కుటుంబం ఉపవాసంతో ఎదురు చూస్తుంది. నేనసలు ఏ బుద్ధితో ఈ యొక్క పూజ చేయాలి చెప్పండి అని చెప్పుకొని ఏ గావంచా తీసుకుని ఆ ద్విజుడు దీనంగా కూర్చుంటాడు. అది చూసినటువంటి త్రిమూర్తులు, ఓ విప్రుడా, మదిలో కొంచెం కూడా కించపడవద్దు. నీ ఆవు దూడ తప్పకుండా దొరుకుతాయి. నీ కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది. మమ్మల్ని నమ్ము, వస్త్రాలు కూడా దొరుకుతాయి అని చెప్పి త్రిమూర్తులు చెబుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, ఇటువంటి భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఆ స్వాముల వారికి 5 మేళాలు అంటే 5 వారాల పాటు పూజ చేస్తానని చెప్పి మనసులో అనుకుని ఈ మాట సత్యమని చెప్పి
గావంచా చింపి పొత్తులు వేసి తిరిగి ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెబుతున్నాడు. దీపం వెలిగించేందుకు అగ్ని లేదు, నేనేం చేయాలి స్వామి అనగానే త్రిమూర్తులు, ఓ బ్రాహ్మణుడా, నీ కళ్ళు మూసుకో అని చెబుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కళ్ళు మూసుకోగానే అకస్మాత్తుగా దీపం వెలుగుతుంది. అది చూసినటువంటి బ్రాహ్మణుడు ఎంతో ఆనందించి స్వామివారికి పూజ చేస్తాడు. ఆ తర్వాత పూజ చేసి ఆనందంతో ఆ బ్రాహ్మణుడు చేతులు జోడించి త్రిమూర్తుల వారికి సాష్టాంగ నమస్కారాలు చేసి ముందుకు వెళ్తాడు. అలా కొంచెం కొంచెం దూరం నడిచి వెళుతూ ఉంటాడు. అలా అతను వెళ్తుండగా అతని త్రోవలో ఆవును దూడను చూస్తాడు. ఎంతో సంతోషించి, త్రిమూర్తుల వారు నా యందు దయ ఉంచారు కాబట్టే నా ఆవును దూడను నాకు కనిపించేలా చేశారు. ఇదంతా కూడా వారి యొక్క పూజా ఫలమే అని భావించి ఆవును దూడను తీసుకుని ఇంటి వద్దకు చేరుకుంటాడు. ఇక ఇంట్లోకి వెళ్లి చూడగా తన ఇంట్లో ధన సంపదలు సంపూర్ణంగా నిండి ఉంటాయి. అది చూసి అధిక సంతోషం పొంది కడు శ్రద్ధతో పూజ మరలా ప్రారంభిస్తాడు. చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అందరికీ వివరంగా తెలియజేస్తాడు. తన స్నేహితులను రప్పించి పూర్వం వలె పూజ సమర్పిస్తాడు స్వామివారికి. ఇక ఆ తర్వాత పూజలు చేయడం ప్రారంభించిన తర్వాత ఈ విషయం గురించి అందరికీ చెబుతాడు. అది విని అందరూ కూడా సంతోషిస్తారు. ఇక ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా త్రినాథ స్వాముల వారి పూజ గురించి చేసి దళితులుగా ఉన్నవారు కూడా సంపదలను పొందుతారు. అందరూ ఇలా ఈ పూజను చేసి సుఖ సంతోషాలతో ఉంటారు. దాని వలన షావుకారులందరూ వ్యాపారాలు కూడా పడిపోతాయి. ఇక వ్యాపారులు చేసేదేమీ లేక అందరూ కలిసి ఆ దేశపురాజు దగ్గరకు వెళ్ళి వారి మొర అంతా కూడా ఆయనకు విన్నవించుకుంటారు. రాజుగారిని చూసి ఈ విధంగా అడుగుతారు, మీరందరూ నా వద్దకు ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. అయ్యా, ఏం చెప్పమంటారు నా బాధ గురించి? మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఒక దరిద్రుడు. అతను భిక్షమెత్తుకుని జీవిస్తూ ఉండేవాడు. అసలు శ్రీపురానికి వెళ్ళి వచ్చిన తర్వాత నుండి త్రినాథుడి యొక్క పూజను ఆచరించాడు. త్రినాథులు ఏం దేవతలో కూడా బ్రాహ్మణులను అడిగితే ఎవరో కానీ మాకైతే అర్థం కావటం లేదు. కానీ ఊరు మొత్తం ఆ బ్రాహ్మణుడు చెప్పినటువంటి విధంగా పూజించి దరిద్రుడు కూడా సంపదలను పొందుతున్నాడు. ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఇక మన ఊర్లో ఉన్న రైతులు 50 మంది కూడా ఈ యొక్క త్రినాథ స్వామి వారి పూజ చేస్తున్నారు. గుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ పూజ చేస్తున్నారు. అందరూ కూడా మోక్షాన్ని పొందుతున్నారు. ధన ధాన్యాలు కలిగి కుబేరులతో సమానంగా మారిపోయారు. అందువలన మా వ్యాపారాలన్నీ తగ్గిపోయాయి. క్రయ విక్రయాలు ఏ విధంగా జరుగుతాయి చెప్పండి అంటూ వారి వాదన కూడా చెప్పారు. ఆ మాటలు విన్నటువంటి ఆ రాజు చాలా కోపం తెచ్చుకుని సకల జనులను పిలిపించి కోపంగా ఇలా చెబుతాడు, అసలు త్రినాథులు ఎవరు? త్రినాథులు అంటే ఏ దేవతలు? వారిని మీరు ఏ విధంగా పూజిస్తున్నారు? నేను చెబుతున్నాను వినండి. ఆ పూజ ఇక నుండి మీరు చేయకూడదు. అలాంటి పూజ ఎవరైతే చేస్తారో వారు 500 రూపాయల జరినామా ఇచ్చి 6 మాసాల పాటు ఖైదీగా ఉండాలి అని చెప్పి రాజు చెబుతాడు. అలా ఎవరైతే చేయకుండా ఉంటారో వారికి సోలం వేయబడుతుంది అని చెప్పి రాజుగారి తాకీదు ఇచ్చి ప్రజలందరినీ కూడా అక్కడి నుండి పంపించేస్తాడు. ఇక ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజుకు దండన విధిస్తారు. దాని ఫలితంగా రాజకుమారుడు మరణిస్తాడు. రాజధాని నగరంలో ఏడ్పు ఘోష వినిపిస్తుంది. ప్రజలు, రైతులు వగైరా జనులందరూ కూడా విని ఆ రాజు వద్దకు పరిగెత్తుకు వెళతారు. రాజు దైవకృప తప్పడం వలన అతని కుమారుడు చనిపోయాడని చెప్పి అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇక కుమారుడి ముఖం చూసుకొని ఎంతో దుఃఖిస్తుంటాడు. తల్లి, బంధువులు అలాగే మొదలైన వారందరూ కూడా అతన్ని చూసి దుఃఖిస్తూ ఉంటారు. ఇక ఆ కుమారుణ్ణి శ్మశానానికి తీసుకువెళ్లి దహనం చేసేందుకు నదీ తీరమందు ఒక ఆసనాన్ని ఉంచుతారు. త్రినాథుల వారికి ఆ రాజుపై దయ కలిగి ఆ రాజకుమారుణ్ణి బ్రతికించాలని చెప్పి, అలా బ్రతికించిన ఎడల మనకు కూడా పేరు ప్రఖ్యాతులు కలుగుతాయని చెప్పి బాగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆయన ఆ స్థలానికి త్రినాథుల రూపాన్ని మార్చుకుని వస్తారు. రాజుగారి జనసమూహం చూసి, మీరందరూ కూడా ఈ నది తీరానికి ఎందుకు వచ్చారు? ఎందుకు ఈ విధంగా విచారంగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకలా పడుకున్నాడు? ఇతని శరీరంలో ఎందుకు చలనం లేదు అని అడుగుతాడు. అప్పుడు వారు ఈ విధంగా చెబుతారు, ఏం చెప్పమంటారు? ఆ రాజకుమారుడు చనిపోయాడు. అయ్యో, ఇంత చిన్న పిల్లవాడు చనిపోయాడా? ఈ పిల్లవాడు చనిపోలేదు. త్రినాథుల వారికి
రాజు అపచారం చేసినందువలన ఇదిగో ఈ పిల్లవాడికి ఈ విధమైనటువంటి చావు కలిగింది. ఇప్పుడు ఒక్కసారి మీరందరూ త్రినాథ స్వాముల వారిని భజించారంటే ఆ బాలుడు లేచి కూర్చుంటాడు. పూజ చేసేందుకు ఆ రాజు మనసులోనే ఒప్పుకుంటే, ఆ త్రినాథుల వారికి క్షమాపణలు చెప్పుకుంటే, మనసు నిండా దుఃఖంతో స్వామి నన్ను క్షమించండి అని చెప్పి అనుకోగానే ఆ రాజపుత్రుడు తిరిగి బ్రతుకుతాడు. ఇక వెంటనే అక్కడి నుండి బ్రాహ్మణ రూపంలో వచ్చినటువంటి త్రిమూర్తులు అక్కడ పాత్రులవుతారు. ఇక అంతా కూడా నాదా స్వామివారి పేరు తలుచుకొని ఆ యొక్క రాజధాని యొక్క చెవిలో మారు మోగుతుంది. ఆ రాజు 7 సార్లు స్వామివారి పూజ చేసేందుకు ఒప్పుకుంటాడు. అలా ఒప్పుకోగానే ఆ రాజు తన్యుడు లేచి కూర్చుంటాడు. అది చూసి అందరూ కూడా సంతోషిస్తారు. అప్పుడు త్రిమూర్తుల పేరును ప్రజలందరూ కూడా మాటి మాటికి స్మరిస్తారు. అందరి నోట వచ్చినటువంటి పలుకులు సముద్ర ఘోష వలె వినిపిస్తుంటాయి. ఆ సమయంలో ఒక షావుకారు ఆ యొక్క ఏరు మీదుగా ఒక ఓడను తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆ ఓడను నడిపించుకునే స్వర్ణభద్ర తీరంలో ప్రవేశిస్తాడు. ఆ ఘోష చేస్తున్నటువంటి స్థలానికి బయలుదేరి వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ చూసి, ఓ జనులారా, మీరు స్మరిస్తూ ఉన్నటువంటి ఆ త్రినాథులు ఎవరు? త్రినాథుల పేర్లు ఏమిటి? మీరు ఎందుకలా స్మరిస్తున్నారు? నాకు వినేందుకు చాలా శ్రద్ధగా ఉంది అంటాడు. అప్పుడు రాజుగారు మనుషులు అందరూ కూడా ఆ వార్త కూడా చెప్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రినాథ స్వాములు అనేటువంటి ప్రభు మా రాజుగారు వారిని మర్చిపోయారు, అపరాధం చేశారు. ఇతను రాజుగారి కుమారుడు, అపరాధం వల్ల చనిపోయి మరలా తిరిగి వచ్చాడు. మేము ఇతనికి అగ్ని సంస్కారం చేసేందుకు ఇక్కడ కూర్చున్నాం. అది చూసి త్రినాథుల వారికి మాపై దయ కలిగింది. వారే వచ్చి స్వయంగా ఇతన్ని ప్రకటించారు. అందుకు మా రాజుగారు 7 సార్లు స్వామివారి పూజ చేసేందుకు వెంటనే ఒప్పుకుంటాడు. రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. ఈ విధంగా చెబుతుండగా షావుకారు మొదలు ఎంతో సంతోషించి ఆశ్చర్యంతో, అసలు అటువంటి ప్రభువు ఎక్కడుంటాడు? చనిపోయినటువంటి రాజకుమారుణ్ణి కూడా బ్రతికించాడు. నాకు 7 ఓడలు ఉన్నాయి. నేను ఈ ఓడలపై వెళ్తున్నాను. ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు ఏ కష్టాలు లేకుండా ఉంటే ఆ స్వామివారికి నేను కూడా 7 సార్లు పూజ చేస్తాను. ఇలా మనసులో సంకల్పించుకుని ఓడపై కూర్చుని అలా ఓడ నడిపించుకుని వెళ్ళిపోతాడు. ఇక పై దేశాలు వెళ్ళి అక్కడ గొప్ప లాభాలను పొంది తిరిగి వచ్చి ఓడను నది ఒడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక తన యొక్క నౌకర్లందరూ కూడా ఓడలో ఉన్నటువంటి ధనాన్ని మోసుకొని పోతుంటారు. ధనాన్ని ఇంట్లో వేసుకుని స్వామివారి మేళా గురించి మర్చిపోతాడు. అందువలన స్వామివారికి అతనిపై కోపం వస్తుంది. ఓడ నీటిలో మునిగిపోతుంది. నౌకర్లు ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా మునిగిపోతారు. అది చూసి అతను కుమిలిపోయి భూమిపై పడి ఎంతో ఘోషిస్తాడు. స్వామి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటూ వేడుకుంటాడు. కొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడుస్తూ ఆకాశం నుండి త్రినాథులు ఈ విధంగా చెబుతారు. నీవు పూజ చేయాలి అనుకున్నావు, కానీ పూజ గురించి పూర్తిగా మర్చిపోయావు కాబట్టే నీ ఓడ మునిగిపోయింది. నీవు ఎప్పుడైతే పూజ చేస్తావో తిరిగి నీ ఓడ నీకు దక్కుతుంది అని చెప్పి అక్కడి నుండి ఆకాశం నుండి త్రినాథుల వారు సెలవిస్తారు. అది విన్నటువంటి ఆ షావుకారు మొదలో దుఃఖించి, ముందు నేను సంకల్పం చేసుకున్నాను స్వామి, కానీ మీ గురించి మర్చిపోయాను. అసలు ఇప్పుడు త్రినాథ స్వామి వారి పూజను ఇప్పటికిప్పుడే చేయాలి అని నిర్ణయించుకున్నాడు. కాబట్టే ఇప్పుడే చేస్తానని చెప్పి మధ్యలో నిశ్చయించుకొని సాయంత్రం వరకు పూజకు కావలసిన సామాగ్రిని అన్నీ కూడా తెప్పించి కొంతమంది స్నేహితులను పిలిపించి స్వామివారికి పూజను సమర్పించి స్వామిని దయతో ప్రార్థిస్తాడు. ఇక నీటిలో మునిగిపోయినటువంటి ఓడలు వెంటనే తేలతాయి. అది చూసి ఎంతో సంతోషాన్ని పొందుతాడు ఆ వర్తకుడు. పరిచారకులు, నౌకర్లు, ఓడలో ఉన్నటువంటి అందరూ కూడా ధనాన్ని తీసుకుని వస్తారు. షావుకారు ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆకులు చెక్కలు స్వామివారి పూజకు కావలసినవన్నీ కూడా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరిస్తాడు. రాజ్యమంతా కూడా ప్రకటన పంపిస్తాడు. కాబట్టి ఆయన స్వామివారి పూజను చూసేందుకు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. అలాంటి పరిస్థితిలో ఒక గుడ్డివాడితో పొత్తు ఉన్నటువంటి ఒక వ్యక్తితో, మీరెవరు? మీ పేరేమిటి? మీరందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. దానికి వారు, మేము త్రినాథ స్వామి వారి పూజ చేసేందుకు వెళ్తున్నామని చెబుతాడు. అది విన్నటువంటి ఆ గుడ్డివాడు, నాకు కళ్ళు కనిపించవు, మీరందరూ కూడా చక్కగా
మీ కళ్ళతో చూస్తారు. నేనెలా చూడాలి? నాకు కూడా రావాలనిపిస్తుంది అని చెప్పి చింతిస్తూ కూర్చున్నాడు. దానికి వారు, నీవు త్రినాథ స్వామిని భజించు, తప్పకుండా నీకు కళ్ళు కనిపిస్తాయి. మేము స్వామివారి పూజ దగ్గరకు వెళ్తున్నామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక గుడ్డివాడు స్వామి భజన చేస్తుండగా అతనికి కొంచెం చూపు కనిపిస్తుంది. అలా కొంత ముందుకు వెళ్ళేసరికి ఇంకొంచెం చూపు కనిపిస్తుంది. దారిలో ఒక చోట అలా కూర్చుని ఉండగా అతన్ని చూసి ఒక చొట్టవాడు ఇలా అడుగుతాడు, అన్నా, నీవు గుడ్డివాడివి కదా, ఇంత కష్టంతో ఎక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ గుడ్డివాడు ఈ విధంగా చెబుతాడు, అన్నా, నేను త్రినాథ స్వామి వారి పూజ జరుగుతుంది, అక్కడకు స్వామివారి పూజ చూసేందుకు వెళ్తున్నాను అని చెబుతాడు. అప్పుడు చొట్టవాడు ఆ మాటల్ని విని, స్వాముల వారికి అస్సలు దయలేదు, చేతులు కాళ్ళు కూడా నాకు సరిగ్గా లేవు కూడా, స్వామివారి పూజ చూడాలి అనిపిస్తుంది, కానీ నేను నడవలేను కదా, నీకైతే కాళ్ళు ఉన్నాయి కాబట్టి నీవు చక్కగా వెళ్ళగలుగుతావు అని చెబుతాడు. అప్పుడు గుడ్డివాడు, నీవు స్వామివారిని ఒక్కసారి భజించు, చేతులు కాళ్ళు తప్పకుండా బాగవుతాయి, క్షణంలో ఇద్దరం కలిసి స్వామివారి పూజ దగ్గరకు వెళ్ళిపోవచ్చు. త్రినాథ స్వామివారిని భజించి నీ బాధ చెప్పుకున్నావంటే చాలు, నివారణ చేస్తారని చెబుతాడు. ఆ తర్వాత ఆ సొట్టవాడు త్రినాథ త్రినాథ అంటూ స్వామివారిని భావిస్తాడు. నీవు గుడ్డివాడివైనా నీకు కాళ్ళు నడవగలుగుతున్నావు, నేను అసలు నడవలేకపోతున్నాను, నన్ను కాస్త నీ భుజంపై కూర్చోపెట్టుకుంటావా? నువ్వు తీసుకుని వెళ్తుండగా నేను నీకు త్రోవ చూపిస్తూ ఉంటాను, నిశ్చితంగా ఇద్దరం కలిసి వెళ్దామంటూ ఆ సొట్టవాడు సలహా ఇస్తాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ గుడ్డివాడు భుజాలపై కూర్చోబెట్టుకుని మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంటారు. అలా కొంత దూరం వెళ్తుండగా త్రోవలో ఆయాసంతో ఇద్దరూ కూడా కాసేపు కూర్చుంటారు. గుడ్డివాడు ఈ విధంగా చెబుతాడు, నేత్రాలు నిర్మలంగా కనిపిస్తాయి అని చెప్పగానే సొట్టవాడు, అన్నా, నేనిప్పుడు నడిచి వెళ్ళగలను, నాకు కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి. ఎంతో సంతోషించి ఇద్దరూ కలిసి త్రినాథ స్వామి వారి పూజ చేసేందుకై అక్కడకు ప్రవేశిస్తారు. ఇక ఆ విధంగా స్వామివారి పూజ జరుగుతున్నటువంటి స్థలానికి ప్రతినిత్యం కూడా ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతను స్వామివారి పూజ పూర్తి కాకుండా ప్రతిరోజు కూడా మధ్యలోనే వెళ్తూ ఉండేవాడు. ప్రతినిత్యం కూడా అదే విధంగా స్వామివారి పూజ పూర్తి కాకుండానే వెళ్తూ ఉండేవాడు. స్వామివారి పూజ దగ్గర ఉన్న వారందరూ కలిసి ఇలా అనుకుంటారు, ఈ రోజు అతన్ని మనం మన స్థానమందు తప్పకుండా కూర్చోబెట్టాలి, పూజ పూర్తి కాకుండా అతనికి ఇక్కడి నుంచి పంపివేయకూడదు అని చెప్పి అందరూ కూడా ఆ విష్ణువుని చూసి, నీవు స్వామివారి పూజ గురించి ఏమనుకుంటున్నావు, నీవి అపరాధివి, స్వామివారికి కూడా క్షమించకుండా ఉంటారు, చూస్తూ ఉండు, పూజ పూర్తి కాకుండా అసలు ఎలా వెళ్ళిపోతావు అని అడుగుతారు. అప్పుడు వైష్ణవుడు, అయ్యా మన్నించండి, ఈ రోజు తప్పకుండా నేను స్వామివారి పూజ పూర్తయ్యాకే వెళ్తాను, నా గురువు వచ్చినా సరే నేను మాత్రం ఇక్కడి నుండి కదిలి వెళ్ళిపోను అని చెబుతాడు. నా గురువు ఇక్కడకు వచ్చినా సరే నేను మాత్రం పూజ మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోనని చెబుతాడు. ఇక దైవయోగమున ఆ రోజు వైష్ణవుడి యొక్క గురువు సరాసరి అతనికి కనిపించక అతని ఇంటికి వెళ్తాడు. వెళ్ళి, వైష్ణవుడు ఎక్కడికి వెళ్ళాడు, ఈ రోజు అతను కనిపించలేదు అని చెప్పి శిక్ష గురించి ఆ యొక్క వైష్ణవుడు తల్లిని అడుగుతాడు. దానికి ఆమె, నా కుమారుడు త్రినాథ స్వామి వారి పూజ చూసేందుకు వెళ్ళాడని చెబుతుంది. గురువు అసలే పూజ ఎవరిది అని అడుగుతాడు. ఆమె, అది త్రినాథ స్వామి వారి పూజ అని చెబుతుంది. ఆ మాట విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అందరూ కూడా త్రినాథ స్వామి వారికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటారు. అవి చూసినటువంటి ఆ గురువు విపరీతమైనటువంటి కోపం వచ్చి బాగా తిట్టి పూజ జరుగుతున్నటువంటి ఆ స్థలంలో ఉన్నటువంటి సామాగ్రిని అంతా కూడా తన్ని వేస్తాడు. ఆ తర్వాత తన శిష్యుడైనటువంటి ఆ వైష్ణవుడితో ఎంతో కోప్పడి బరాబరా లాక్కుని తీసుకువెళ్తాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి బోరున వర్షం కురుస్తుంది. కటిక చీకటి కావటం వలన నడిచేరువులో కూడా ఇరువురికి కనిపించదు. ఇక గురు శిష్యులు ఇద్దరు కూడా చెల్లా చెదురై ఎలాగైతేనేం గురువు గారి ఇంటికి చేరుకుంటాడు. ఇక గురువు ఇంట్లో చూడగానే అతని తల్లి ద్వారం వద్ద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. గురువు ఆశ్చర్యపడి చూడగా భార్య కుమారుడు ఇద్దరూ కూడా చనిపోయి ఉంటారు. అది చూసిన గురుమూర్తి మూర్ఛపోతాడు. అది చూసినటువంటి తన శిష్యుడు అతన్ని పట్టుకుని కూర్చోపెట్టి ముఖంపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథ స్వామి వారి పూజ గురించి చాలా అపరాధం చేశారు. ఇక త్రినాథ స్వామి వారి పూజను పూర్తిగా పాడు చేశారు.
అందుకు ఈ విధంగా జరిగింది. మీరు ఇప్పటికిప్పుడే నిష్ఠతో స్వామివారి పూజ చేస్తానని చెప్పి అనుకోండి. తప్పకుండా మీ భార్యాకుమారుడు బ్రతుకుతారు అని చెప్పి శిష్యుడు చెప్పగానే గురుమాటలు విని స్వామివారికి 5 వారాల పాటు పూజ చేస్తానని చెప్పి మనసులో ఒప్పుకుంటాడు. అంతలో భార్యాకుమారుడు లేచి కూర్చుంటారు. నాదా, స్వామి వారి యొక్క పూజను భగ్నం చేసినందువలన తగినటువంటి శిక్ష జరిగింది. నేను మూర్ఖుడను, స్వామివారి మహిమ తెలుసుకోలేకపోయాను అని చెప్పి స్వామివారికి క్షమాపణ చెప్పి పూజకు కావలసిన ముడి పదార్థాలన్నీ కూడా తెప్పించి అందరితో కలిసి పూజ సమర్పిస్తాడు. ఇక కాలం చెల్లింది. స్వామివారి పూజ కావలసినటువంటి ఆకులు వక్కలు అందరూ కూడా పంచుకొని సేవించి సుఖాన్ని అనుభవించారు. ఈ చరిత్రను ఎవరైతే వింటారో వారికి కుష్టి వ్యాధి కుంటితనం కూడా లేకుండా పోతుంది. పుత్రులు లేనటువంటి స్త్రీలకు నిర్మలంగా ఉంటే పుత్రులు పుడతారు. పురుషులు వెన్నెల వస్త్రాలు కలిగి సుఖపడతారు. ఎవరైనా కొంటెగా హాస్యం చేస్తే వారికి నడ్డితనము గుడ్డితనము కలుగుతుంది. 3 త్రిమూర్తులను 3 స్థలములందు ఉంచి ముందు శ్రీ మహావిష్ణువుకు చందనమును పుష్పాలను తెచ్చి ముగ్గురును వేరువేరుగా పూజించాలి. నైవేద్యం సమర్పించి స్వామివారికి గంజాయిని అగ్నిలో వేయాలి. తాంబూలం 3 భాగాలుగా వేసి స్వామివారి ఎదుట ఉంచాలి. 3 దీపాలను వెలిగించి త్రిమూర్తులారా ఈ దీపాల్లోకి దయచేయండి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోవాలి. తర్వాత స్వామివారి పాదాలపై పడాలి. అందరూ కూడా నిర్మలమైనటువంటి మనసుతో కూర్చొని ఈ కథంతా కూడా చెప్పుకొని వినాలి. ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించాలి. విన్నారు కదండి త్రినాథ స్వామి వారి యొక్క చరిత్ర గురించి. మీ అందరికీ కూడా ఆ యొక్క స్వామివారి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.